ప్రపంచంలోని అనేక దేశాలు సాధారణంగా జనవరి 1వ తేదీన నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటాయి. ఈ రోజు కోసం ప్రతి ఒక్కరూ ఎంతో ఆశగా ఎదురుచూస్తుంటారు. కొత్త సంవత్సరం ప్రారంభం కాబోతుందంటే చాలు ప్రతి ఒక్కరిలోనూ ఏదో తెలియని ఒక కొత్త ఫీలింగ్ వస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో 2025కి గుడ్ బై చెప్పేసి 2026 ఆంగ్ల నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. ఇళ్లలోనే పార్టీలు చేసుకునేందుకు కూడా రెడీ అయ్యారు. అయితే జనవరి 1వ తేదీనే నూతన సంవత్సరం ఎందుకు ప్రారంభమవుతుందనే విషయం గురించి అడిగితే మనలో చాలా మందికి తెలియదనే సమాధానం చెప్తారు. ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరం వేడుకలను జనవరి 1నే ఎందుకు జరుపుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం. 2000 ఏళ్ల క్రితం మనలో చాలా మందే నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొని ఉంటారు. ఇక అందుకే ప్రతిరోజు ఒకసారి సూర్యోదయం మరియు సూర్యాస్తమయం అవుతూ ఉంటాయి. జనవరినే ఎందుకంటే ఇదిలా ఉండగా క్యాలెండర్ను ప్రవేశపెట్టేటప్పుడు సంవత్సరాన్ని మొదలుపెట్టే రోజును సీజర్ ఎంచుకోవాల్సి వచ్చింది. రోమన్లకు జనవరి నెల ఎంతో ముఖ్యమైంది. ఎందుకంటే వారి దేవత జవస్ పేరిట ఏర్పడిన నెల అది. ఇదే సరైన సమయమని పురాణాల ప్రకారం హిందువులు పూజించే బ్రహ్మదేవుడికి 4 తలలు ఉన్నట్టు మాదిరే రోమన్లు ఆరాధించే జనస్కు 2 తలలు ఉంటాయని వారి నమ్మకం. ఈయనను ప్రారంభాల దేవతగా రోమన్లు భావిస్తుంటారు. 2 వైపులా ఆయనకు ముందు వెనుక 2 వైపులా తలలు ఉండటం వల్ల తను 2 వైపులా చూడగలరు. ఏదైనా తాజాగా ప్రారంభించేందుకు ఏడాది మొత్తంలో ఏదైనా సమయాన్ని ఎవరైనా ఎంచుకోవాలంటే ఇదే సరైనది అని భావించేవారు అని బర్మింగ్హామ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ స్పెన్నర్ చెప్పారు. శక్తివంతమైన కాలం. యూరోప్లో శీతాకాలం తర్వాత పగటిపూట సమయం ఎక్కువ ఉండేది కూడా ఇప్పుడే. రోమన్లకు ఇదొక శక్తివంతమైన కాలం. ఎందుకంటే వారు అప్పటి వరకు పగటి వేళ చాలా తక్కువగా ఉండే రోజుల్ని నెట్టుకొస్తుంటారు. వీరికి ఈ సమయం విశ్రాంతి లాంటిది అని డయానా వివరించారు. క్యాలెండర్ విస్తరణ. అలా రోమన్లు తమ అధికారాన్ని విస్తరించిన కొద్దీ వాళ్ళ రాజ్యంతో పాటు క్యాలెండర్ కూడా ఇతర ప్రాంతాలకు చేరింది. అయితే పాశ్చాత్యంలో 5వ శతాబ్దంలో రోమన్ల సామ్రాజ్యం పతనమై దాని స్థానంలో క్రైస్తవం అధికారంలోకి వచ్చింది. అప్పట్లో జనవరి 1వ తేదీని అన్యమత సాంప్రదాయంగా భావించేవాళ్ళు. 16వ శతాబ్దంలో ఇక ఆ తర్వాత 16వ శతాబ్దంలో పోప్ 13వ గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రవేశపెట్టారు. క్రైస్తవ దేశాల్లో కూడా కొత్త సంవత్సర దినోత్సవాన్ని జనవరి 1వ తేదీగా పునరుద్ధరించారు. శక్తివంతమైన కాలం. యూరోప్లో శీతాకాలం తర్వాత పగటిపూట సమయం ఎక్కువ ఉండేది కూడా ఇప్పుడే. రోమన్లకు ఇదొక శక్తివంతమైన కాలం. ఎందుకంటే వారు అప్పటి వరకు పగటి వేళ చాలా తక్కువగా ఉండే రోజుల్ని నెట్టుకొస్తుంటారు. వీరికి ఈ సమయం విశ్రాంతి లాంటిది అని డయానా వివరించారు. క్యాలెండర్ విస్తరణ. అలా రోమన్లు తమ అధికారాన్ని విస్తరించిన కొద్దీ వాళ్ళ రాజ్యంతో పాటు క్యాలెండర్ కూడా ఇతర ప్రాంతాలకు చేరింది. అయితే పాశ్చాత్యంలో 5వ శతాబ్దంలో రోమన్ల సామ్రాజ్యం పతనమై దాని స్థానంలో క్రైస్తవం అధికారంలోకి వచ్చింది. అప్పట్లో జనవరి 1వ తేదీని అన్యమత సాంప్రదాయంగా భావించేవాళ్ళు. 16వ శతాబ్దంలో ఇక ఆ తర్వాత 16వ శతాబ్దంలో పోప్ 13వ గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రవేశపెట్టారు. క్రైస్తవ దేశాల్లో కూడా కొత్త సంవత్సర దినోత్సవాన్ని జనవరి 1వ తేదీగా పునరుద్ధరించారు.
అయితే ఇంగ్లాండ్ మాత్రం 1752 వరకు నూతన సంవత్సర దినోత్సవాన్ని డిసెంబర్ 25వ తేదీగా జరుపుకుంటూ వచ్చింది. ఆ తర్వాత అక్కడి దేశ పార్లమెంట్ ఒక చట్టం తీసుకొచ్చి యూరోప్తో పాటుగా ఇంగ్లాండ్ కూడా కొత్త సంవత్సరాన్ని జనవరి 1వ తేదీన జరుపుకునేట్లు చేసింది. ప్రస్తుతం చాలా దేశాలు గ్రెగోరియన్ క్యాలెండర్నే ఫాలో అవుతున్నాయి. కాబట్టి జనవరి 1వ తేదీన నూతన సంవత్సర వేడుకలను జరుపుకుంటారు. చూస్తుండగానే సంవత్సరం పూర్తయింది, కొత్త సంవత్సరం వచ్చేసింది. ఈ రోజున చాలామంది న్యూ ఇయర్ పార్టీని సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే కొంతమంది ఏవేవో ప్లాన్స్ వేసుకుంటారు, కానీ ఆచరణలో మాత్రం అంతగా ఉండవు. అలాంటి వారు ఇప్పుడు చెప్పే కొన్ని ప్లాన్స్ని ఫాలో అయిపోవచ్చు. అవేంటో ఇప్పుడు చూసేద్దాం. సరికొత్త రెసిపీస్. ఫంక్షన్ ఏదైనా వంటల గురించే చాలామంది మాట్లాడుకుంటారు. అయితే ఈ రోజున మీరే స్వయంగా వంట ఎందుకు చేయకూడదు? బాగా వండేది ఏదైనా కొత్తగా ఉండేది వండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ని ఇన్వైట్ చేయండి. అంతేకాదు పాట్లక్ కూడా చేయొచ్చు. అంటే ఒక్కొక్కరు ఒక్క ఐటెం తెచ్చుకొని ఒక దగ్గర పెట్టుకొని ఎంజాయ్ చేయటం. పార్టీ అంటే స్నాక్స్ ఉండాల్సిందే, చాక్లెట్స్ స్నాక్స్ ఉండాల్సిందే. పిల్లలు ఎక్కువగా ఉంటారు కాబట్టి వారి కోసం ఇవి ఎక్కువగా ఉంటే వారు అల్లరి చేయకుండా ఉంటారు. వారి కోసం వెరైటీ ఫుడ్స్ తీసుకురావచ్చు. డాన్స్ ఇది ఖచ్చితంగా ఉండాల్సిందే. డాన్స్ అనేది లేకపోతే పార్టీ అయినట్టుగా అనిపించదు. అందుకే ఇష్టమైన సాంగ్స్ లిస్ట్ పెట్టేసి ఫుల్ డాన్స్ చేయండి. ఇందుకోసం మంచి మ్యూజిక్తో పాటు మీకు ఇష్టమైన డ్రెస్సెస్ కూడా వేయండి. అదేవిధంగా మీరు హ్యాపీగా ఫ్యామిలీ అందరితో కలిసి రిసార్ట్స్ ప్లాన్ చేయొచ్చు. ఇప్పటి వరకు న్యూ ఇయర్స్ ఈవ్ గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి డిసెంబర్ 31వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జననాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. ప్రియా భవానీ శంకర్ తమిళనాడు రాష్ట్రానికి చెందిన న్యూస్ రీడర్ సినిమా నటి. ఆమె మొదట్లో న్యూస్ రీడర్గా కెరీర్ ప్రారంభించి 2014లో సీరియల్స్ ద్వారా టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టి 2017లో మేయా ధమాన్ అనే తమిళ సినిమా ద్వారా నటిగా సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. సత్యప్రియ భవానీ శంకర్ 1989 డిసెంబర్ 31న జన్మించారు. ప్రియా తొలిసారిగా తమిళ న్యూస్ ఛానల్ పుతియా తలైమురై టెలివిజన్ న్యూస్ ప్రెజెంటర్గా గుర్తింపు పొందింది. ఆమె స్టార్ విజయ్ టెలివిజన్ యొక్క కళ్యాణం ముదల్ కాదల్ వరైలో సీరియల్ నటిగా కూడా పనిచేసింది. 2017లో ఆమె వైభవ్ సరసన మేయాద మాన్తో తన సినీ రంగ ప్రవేశం చేసింది. దానికోసం ఆమె ఉత్తమ మహిళా నూతన నటిగా సైమా అవార్డుకు ఎంపికైంది. మరుసటి సంవత్సరం ప్రియా కార్తీతో కలిసి కడైకుట్టి సింగంలో కనిపించింది. చోటా షకీల్ ఒక భారతీయ క్రైమ్ బాస్. దక్షిణాసియాలో ఉన్న ఒక క్రిమినల్ గ్రూప్ అయిన డి కంపెనీకి ఉన్నత స్థాయి నాయకుడు. అతను 1988లో కింగ్ పిన్ దావుద్ ఇబ్రహీం ఆధ్వర్యంలో డి కంపెనీలో చేరాడు. క్రిమినల్ గ్రూప్ యొక్క రోజువారీ కార్యకలాపాల నిర్వహణకు బాధ్యత వహించాడు. 1993 బాంబే బాంబ్ పేలుళ్లలో పాల్గొన్న తర్వాత షకీల్ భారతదేశంలో మోస్ట్ వాంటెడ్ పురుషుల్లో ఒకడయ్యాడు. అతను అంతర్జాతీయ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కోసం అమెరికా ప్రభుత్వం కోరుతున్నాడు. అతను యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రెజరీ ఆఫీస్ ఆఫ్ ఫారిన్ అసెట్స్ కంట్రోల్ ద్వారా ప్రత్యేకంగా నియమించబడిన జాతీయులు బ్లాక్ చేయబడిన వ్యక్తుల జాబితాలో ఫారిన్ నార్కోటిక్స్ కింగ్ పిన్ హోదా చట్టం కింద మంజూరు చేయబడ్డాడు. చోటా షకీల్ మహారాష్ట్రలోని బాంబేలో డిసెంబర్ 31, 1955న జన్మించాడు.
ప్రియాంక సర్కార్ ఒక భారతీయ చలనచిత్ర టెలివిజన్ నటి. ఆమె ఎక్కువగా బెంగాలీ చిత్రాల్లో పనిచేస్తుంది. ఆమె కేవలం 12 సంవత్సరాల వయసులో 2003లో బెంగాలీ టెలివిజన్ పరిశ్రమలో పనిచేయటం ప్రారంభించింది. తరువాత ఆమె స్వప్నర్ రోంగ్నేల్, ఆస్థా, ఖేలా, నానా ఆర్ అంగర్ డింగోలీ వంటి అనేక సీరియల్స్లో యుక్త వయసులో పనిచేసింది. ఆమె బెంగాలీ సూపర్ స్టార్ ప్రసేన్జిత్ చటర్జీతో కలిసి దాదర్ ఆదేశ్ చిత్రంలో బాలనటిగా కూడా పనిచేసింది. చిరోడీని తుమి జే అమర్ చిత్రంలో ప్రముఖ నటిగా నటించే అవకాశం రావడంతో ఆమె కెరీర్లో పెద్ద పురోగతి సాధించింది. ఈ చిత్రం 2008లో విడుదలై బెంగాలీ చిత్ర పరిశ్రమలో అతిపెద్ద బ్లాక్ బస్టర్లలో ఒకటిగా నిలిచింది. సర్కార్ భారతదేశంలోని పశ్చిమ బెంగాల్లో డిసెంబర్ 31, 1990న జన్మించింది. ఇటీవల భారతదేశంలో జంతు బలిని నిషేధించాలంటూ పూర్తి నగ్నంగా ఫోజులిచ్చి కెమెరాకు చిక్కి వివాదాస్పదమైన సుప్రసిద్ధ బాలీవుడ్ నటి కవిత రాధేశ్యామ్. ఈమె విక్రమ్ భట్ దర్శకత్వంలో హూ డన్ ఇట్ అల్జాన్ అనే టీవీ సీరియల్లో నటించింది. ఢిల్లీలో 1984 డిసెంబర్ 31న జన్మించిన ఈమె ప్రస్తుతానికి బొంబాయిలో ఉంటుంది. బిగ్ బాస్ సీజన్ 6కు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వెళ్లటానికి నిరాకరించిన మహిళ కవిత రాధేశ్యామ్. 2009లో కిషోర్ నమిత్ కపూర్ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో కవిత రాధేశ్యామ్ డిగ్రీ పట్టా పొందింది. ఆ తర్వాత సుభాష్ ఘాయ్ ఇన్స్టిట్యూట్, విజిలింగ్ ఫుడ్స్ ఇంటర్నేషనల్ వారు నిర్మించిన షాడో సినిమాల్లో నటించింది. వివాదాస్పద డైరెక్టర్ ఫైసాల్ సైఫ్ నిర్మించిన 5 ఘంటే మే 5 క్రోర్ అనే హిందీ చిత్రంలో నటించింది. అరవింద్ గణపత్ సావంత్ శివసేన పార్టీకి చెందిన భారతీయ రాజకీయ నాయకుడు. అతను 30 మే 2019 నుండి 11 నవంబర్ 2019 వరకు భారీ పరిశ్రమలు మరియు పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ మంత్రిగా పనిచేశారు. అతను 2014 నుండి లోక్సభ సభ్యుడు. నవంబర్ 11, 2019న 2019 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీ, శివసేన మధ్య కొనసాగుతున్న అధికార పోరు కారణంగా సావంత్ మోడీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. సావంత్ డిసెంబర్ 31, 1951న గణపత్ పాండురంగ్, ఆశాలత గణపత్ సావంత్ దంపతులకు జన్మించాడు.